రాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై తనదైన శైలిలో సూచనలు చేశారు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు. కులాలు, మతాలు, ప్రాంతాల ప్రాతిపదికన కాకుండా కార్యదక్షత ఆధారంగా మాత్యుల ఎంపిక ఉండాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. యుద్దరంగంలో సైనికుల మాదిరిగా పనిచేసే వారిని మంత్రులుగా నియమించాలన్నారు. తనకు మంత్రి పదవిపై ఆసక్తి లేదన్న విష్ణుకుమార్ రాజు రాష్ట్రాభివృద్ధికి కీలకమైన సమయంలో మంత్రివర్గం ఎఫెక్టివ్గా ఉంటే బాగుంటుందన్నారు. నేను ఏదైనా మాట్లాడినా అది ఒక రాడికల్ కింద ఉంటుంది, రాడికల్ స్టేట్మెంట్ కింద ఉంటుంది. కానీ నా ఉద్దేశంలో ఎఫిషియన్సీకి ప్రయారిటీ ఇవ్వాలి. ఒక్కో కులం నుంచే ఒక 10 మంది ఇచ్చేయండి, నో ఇష్యూస్. బట్ యూ గో ఫర్ అన్ ఎఫిషియెంట్ మినిస్టర్స్. బట్ ఎఫిషియన్సీ ఈజ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఐ హోప్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ విల్ కన్సిడర్ ఎఫిషియన్సీ యాజ్ ది ప్రయారిటీ. అండ్ ఎఫిషియన్సీ ఎప్పుడైతే ప్రయారిటీగా ఉందో మనము ఇంకా రాష్ట్రం అభివృద్ధి పొందుతుంది. తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత, ఎప్పుడో నెక్స్ట్ 5 years తర్వాత మీరు క్యాస్ట్లు గీస్ట్లు అన్నీ పెట్టుకుని జిల్లాలకి ఎంత ఇవ్వాలి, జిల్లాలో 3 కంటే ఎక్కువ ఇవ్వకూడదు, 4 కంటే ఇవ్వకూడదు, 2 కంటే ఇవ్వకూడదు, అటువంటివన్నీ ఎప్పుడండి? తర్వాత రాష్ట్రం అభివృద్ధి అయిపోయి మనం ఒక స్టేబుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దెన్ యూ క్యాన్ గో ఫర్ ఎనీథింగ్. అంటే దిస్ మై ఓన్లీ పర్సనల్ ఒపీనియన్. ఐఎమ్ నాట్ trying to say